బాడీ డీటాక్సిఫికేషను ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. కారణం ఏమంటే మన లైఫ్ స్టైలు, మన ఫుడ్ హ్యాబిట్సు, పొల్యూటెడ్ ఎయిరు, పొల్యూటెడ్ ఫుడ్డు, అలాగే ప్రతిదీ పొల్యూట్ అయిపోయింది. మనం ఏది తీసుకున్నా ఒక యాపిల్ తీసుకుంటే ఆ యాపిల్ మీద వ్యాక్స్ వేస్తున్నారు ఫ్రెష్నెస్ కోసం. మనం ఒక కొత్తిమీర, తోటకూర వెళ్తే వాళ్ళు దాని ఫ్రెష్నెస్ కోసం కొన్ని కెమికల్స్ని వాటర్లో మిక్స్ చేసి దాంట్లో మిక్స్ చేసి పెడుతున్నారు. సో ప్రతి చోట కెమికల్ మిక్స్ జరుగుతుంది, అలాగే దాన్ని పొల్యూట్ చేసి పడేస్తున్నారు. ఆ ఫ్రెష్నెస్ కోసం అయితేనండి, లేకపోతే నిల్వ ఉండడం కోసం ప్రిజర్వేటివ్స్ వాడటం కానివ్వండి, ఈ ప్యాక్డ్ ఫుడ్ కానివ్వండి, ప్రతిదీ అది నేచర్కి దగ్గరగా ఉన్నదైతే కాదు. మన బాడీ ఏమంటే నేచర్కి దగ్గరగా ఉన్నది మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. యాక్చువల్గా మన నాన్ వెజ్ ప్రియులు అయితే నాన్ వెజ్ కూడా ప్రిజర్వేటివ్ అంటే ఆడు నిన్న మిగిలిపోయింది ఈరోజు ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే అమ్మేస్తాడు. సో ఇలాంటప్పుడు కూడా ఆ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దానిలో యాక్చువల్గా ఉండాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ బదులు ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆటోమేటిక్గా అది పొల్యూట్ అయిపోతుంది. ఓకే. సో దానివల్ల ప్రతి ఒక్కరికి డీటాక్సిఫికేషన్ చేసుకోవచ్చు, పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. ఈ డీటాక్సిఫికేషను చాలా మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో బెస్ట్ మెథడ్ ఏమంటే ఆయిల్ పుల్లింగ్. ఓకే. ఈ ఆయిల్ పుల్లింగ్ కనుక రోజు కనుక క్రమం తప్పకుండా ఒక 5 to 10 minutes చేయగలిగితే బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. అలాగే ఈ వ్యర్థాలని, ఈ మలినాలని బయటికి పంపించడం వల్ల ఆ హెల్తీగా ఆర్గాన్స్ కూడా హెల్తీగా ఉంటాయి. కిడ్నీ సమస్యలు ఉన్నా కానివ్వండి, లేదా లివర్ సమస్య ఉన్నా కానివ్వండి, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానివ్వండి, సో అలాగే ఏ ఆస్తమా ప్రాబ్లం ఇలాంటి వాళ్ళు కూడా దీన్ని వాడటం వల్ల ది బెస్ట్ ఏమంటే ఎక్కువగా మనం ఈ రోజుల్లో పిగ్మెంటేషన్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అవును అవును. అండర్ ఐ బ్లాక్నెస్, డార్క్ సర్కిల్స్, ఈ సోరియాసిస్, ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి, రూట్ కాజ్ అనాలిసిస్ని పట్టుకుంటే చాలా సింపుల్. మనం ఈ మెడిసిన్స్ రకరకాల మెడిసిన్స్ వాడి ఆ ట్రీట్మెంట్లు ఈ ట్రీట్మెంట్లు అని తిరిగే కంటే ఫస్ట్ ఒక 40 days ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మన ఈ స్కిన్ లేయర్స్లో ఉన్న ఆ టాక్సిన్స్ మొత్తాన్ని ఈ ఆయిల్ పుల్లింగ్ ద్వారా మనం బయటికి పంపించవచ్చు. సో ఈ టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోవటం వల్ల స్కిన్ మళ్ళీ యవ్వనంగా ఇలా ముడతలు కానివ్వండి, ఇలా విరింకిల్స్ లేకుండా అండర్ ఐ బ్లాక్ సర్కిల్స్ కానివ్వండి, ఈ డాండ్రఫ్ కానివ్వండి అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇంకొక విషయం ఏమంటే ఈ ఆయిల్ పుల్లింగ్ చేసే వాళ్ళకి ఈ గ్రే హెయిర్ ఓకే ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది. కారణం ఏంటంటే ఆయిల్ పుల్లింగ్ వల్ల జనరల్గా చిన్న ఏజ్లోనే ప్రీమెచ్యూర్డ్ వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది. ఈ ప్రీమెచ్యూర్డ్ వైట్ హెయిర్ రావటం వల్ల ఈ చిన్నపిల్లలు కూడా చాలా ఏజ్డ్ లాగా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు కనుక యంగ్ ఏజ్లో ఉన్న పీపుల్ కనుక ఎవరైనా ఈ ఆయిల్ పుల్లింగ్ చేయటం వల్ల వాళ్ళకి ఈ వైట్ హెయిర్ కూడా బ్లాక్ హెయిర్గా మారిపోవడానికి అవకాశం ఉంది. సో ఈ వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ అవ్వడానికి ఇంకొకటి ఏమంటే థెరపీ, ఇలా టైం దొరికినప్పుడు ఇలా ఈ నెయిల్స్ని కనుక రఫ్ చేస్తూ ఉంటే వైట్ హెయిర్ కూడా బ్లాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా రబ్ చేస్తూ ఉండాలి. లేడీస్ అయితే మ్యాక్సిమం 5 minutes, జెంట్స్ అయితే ఎంతసేపు చేసినా కానీ ఇబ్బంది లేదు. రిలేటెడ్ టు హెయిర్ వైట్ హెయిర్ కూడా బ్లాక్ అవుతుంది. ఇలా ఉంటే ఎంత ఏజ్ వచ్చినా కానివ్వండి మన వైట్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. సో ఆయిల్ పుల్లింగ్ కూడా అలాగే వైట్ హెయిర్ని బ్లాక్ చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది.